ఫోక్స్ యూట్యూబర్ వైష్ణవి మనల్ని వదిలి వెళ్లి ఒక వారం అవుతున్నా ఆమెకి సంబంధించిన రోజుకో ఘటన వెలుగు చూస్తుంది. ఇక ఈ కోవలోనే భార్యని ఈ లోకంలో లేకుండా చేసిన హరిబాబు జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా అతని పరిస్థితి విషమంగా ఉందని, చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడనే వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇక హరిబాబు ఆరోగ్యం క్షీణించడంతో 2 రోజుల నుంచి వాంతులు విరోచనాలు మొదలై అపస్మారక స్థితికి చేరుకోవడంతో హరిబాబు పరిస్థితిని చూసి జైలు అధికారులు అతన్ని హాస్పిటల్ కి తరలించగా తనని చెక్ చేసిన డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక మొదట్లో అతని దేహం చికిత్సకి సహకరించగా సీరియస్ గా ఉందని, హరిబాబు చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడనే వార్తలు బయటికి రాగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక అలా ఈ న్యూస్ సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవ్వడంతో ఇక ఈ న్యూస్ పై స్పందించిన పోలీస్ అధికారులు ఎండాకాలం మరియు జైల్ ఫుడ్ హరిబాబుకి సెట్ అవ్వక ఫుడ్ పాయిజన్ అయిందని, దీంతో తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం తన దేహం చికిత్సకి సహకరిస్తూ మెల్లగా కోలుకుంటున్నాడని చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. దీంతో ఈ వార్తలపై వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు నెటిజన్లు ఆక్రోశానికి గురవుతూ తన భార్యని, కడుపులో ఉన్న బిడ్డని ఈ లోకంలో లేకుండా చేసిన వ్యక్తికి ఇలాంటివే జరుగుతుంటాయని, ఇది దేవుడు విధించిన శిక్షని అంటే, వైష్ణవి కుటుంబ సభ్యులు మాత్రం హరిబాబు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, తమకి వైష్ణవి లేకుండా ఏమీ తెలియనట్లు ఎలా అయితే ఎస్కేప్ అయ్యాడో అలానే అక్కడ కూడా హరిబాబు డ్రామా చేస్తూ అవకాశం దొరికితే పారిపోయి ఎక్కడికైనా అజ్ఞాతంలోకి వెళ్తాడని, అంతేకాకుండా ఇలాంటి వాడిని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించే బదులు ఈ లోకంలో లేకుండా చేస్తే వైష్ణవి ఆత్మకి శాంతి దొరుకుతుందని వైష్ణవి కుటుంబ సభ్యులు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడిన విషయం బయటికి రాగా వైష్ణవి అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇక ఆ రిపోర్ట్ లో వీరిద్దరూ గొడవపడి అలసిపోతే ఆ తర్వాత వైష్ణవి పడుకోగా హరిబాబు మాత్రం తన భార్యకి తనకంటే యూట్యూబ్ వీడియోసే ముఖ్యమని కోపంతో ఊగిపోయి వైష్ణవి పడుకున్న సమయంలో తలగడతో ఆమెని ఈ భూమి మీద లేకుండా చేసి ఆ తర్వాత మృగంలా రెచ్చిపోయి చాకుతో తన కోపాన్ని తీర్చుకొని తనని ఈ భూమి మీద లేకుండా చేశాడనే విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా రాత్రి వారి రూమ్ నుండి వచ్చే శబ్దాల్ని విని వైష్ణవి బంధువులు ఉదయాన్నే అడిగిన హరిబాబు మాత్రం ఏం లేదు, మేం మాట్లాడుకుంటున్నామని వారిని నమ్మించి పంపించేయగా కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఈ విషయాలు తెలిసి మీడియా ముందు వాపోతున్నారు. ఇక ఇన్సిడెంట్ లో హరిబాబు ఒక్కడే కాకుండా అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే హరిబాబు తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ కూడా వరకట్నం కోసం వైష్ణవిని వేధించారని చెప్పడంతో పోలీసులు హరిబాబుతో పాటు అతని తల్లిని, అన్నల్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అంతేకాకుండా హరిబాబు తల్లి లక్ష్మి ఒకసారి వైష్ణవిని ఒక రింగు విషయంలో దారుణంగా బూతులు తిట్టిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, అప్పుడు కూడా హరిబాబు వైష్ణవికి సపోర్ట్ గా నిలవకపోవడంతో భార్యాభర్తలిద్దరి మధ్య అప్పటి నుండి గొడవలు మొదలైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైష్ణవి అన్నలు చెప్పుకొచ్చినట్లు పెళ్లైన మొదటి నెలలోనే వైష్ణవి ప్రెగ్నెంట్ అయిందని, అయితే ఆ టైంలో డబ్బులు లేవని చెప్పి హరిబాబు వైష్ణవికి బలవంతంగా గర్భం కరిగించాడని, తన బిడ్డనే అలా చేసిన వాడు భార్యని ఇలా చేయడం పెద్ద విషయం కాదని ఆరోపిస్తున్నారు. ఇక హరిబాబు మొదట్లో తనకి 30,000 రూపాయల జీతం వస్తుందని చెప్పాడని, తీరా చూస్తే అతనికి వచ్చేది కేవలం 20,000 రూపాయలే అని తెలిసి వైష్ణవి తన భర్తకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోస్ చేస్తూ భర్తని తిట్టడం, అతనికి మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు చూపిస్తూ వీడియోస్ చేయగా వాటికి మంచి వ్యూయర్షిప్ వచ్చి డబ్బులు వచ్చినా కూడా హరిబాబు తల్లి, అన్నలకి వైష్ణవి వీడియోస్ లో హరిబాబుని తిట్టడం, అవమానించడం నచ్చక ఆమెను వదిలేసి ఇంటికి రమ్మని హరిబాబుకి చెప్పారని, ఇక ఈ విషయం తెలిసి వైష్ణవి తల్లి హరిబాబు తల్లితో మాట్లాడుతూ మీ కొడుకుతో పాటు కోడల్ని కూడా ఇంటికి తీసుకెళ్లండి, మీరడిగిన కట్నం డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పడంతో హరిబాబు తల్లి ఒక కండిషన్ పెడుతూ వైష్ణవి ఇక పైన యూట్యూబ్ వీడియోస్ చేయకూడదని, ఇంటి వద్దే ఉంటూ భర్తని బాగా చూసుకోవాలని చెప్పడంతో వైష్ణవి అందుకు ఒప్పుకోకుండా తల్లింట్లోనే ఉంటూ వీడియోస్
వీడియోస్ ని చేయడం మొదలెట్టింది. అలా వాటిలో తను ప్రెగ్నెంట్ అయినట్లు వీడియోలు చేసి అందుకుగాను తన ఫ్యామిలీ వారి రియాక్షన్స్ ని తీసుకొని ఆ తర్వాత భర్తకి చెప్పగా అందుకు హరిబాబు ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దని గర్భం కరిగించుకోమని చెప్పి గొడవలు పడుతున్నట్లు వీడియోస్ చేసి పోస్ట్ చేయగా అది చూసి నెటిజన్లు కేవలం వ్యూస్ కోసం చేస్తున్న ప్రాంక్ వీడియోలని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వీడియోస్ ని చూస్తున్న వారు వైష్ణవి పడిన నిజమైన నరకం గురించి తెలుసుకొని బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే వైష్ణవి 13 మంది అన్నలు తన సమాధి పక్కన కూర్చొని ఆమెకి ఇష్టమైన వంటలు పెట్టి రోధిస్తున్న దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె పెద్దన్నయ్య మాట్లాడుతూ 13 మంది అన్నాదమ్ములం ఉండి కూడా ఒకే ఒక చెల్లెల్ని కాపాడుకోలేకపోయామని నిందితుడిని కఠినంగా శిక్షించాలని వాపోతున్నాడు. ఇక వైష్ణవి కథ విన్న వారందరూ ప్రేమలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఏం చేసినా గుడ్డిగా నమ్మేస్తామని, అలాగే వైష్ణవి మరియు ఆమె తల్లి హరిబాబు చేసిన బలవన్మరణం డ్రామాని కూడా గొప్ప ప్రేమ అనుకొని అతనికిచ్చి పెళ్లి చేశారని, కానీ అది ఒక రకమైన సైకో మనస్తత్వం అని ఎవరూ గ్రహించలేకపోయారని, నిజంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే గాని అది ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి వెళ్లడం అనేది దారుణమని, అక్కడ ప్రేమ అనేది లేదని సైకోయిజం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఇక అలా ప్రేమ అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలని, అంతేగాని ఒకరి ఆశలు లేక ప్రాణాల్ని తీసేలాగా ఉండకూడదని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా ఎప్పుడైతే హరిబాబు వైష్ణవిని ఈ భూమి మీద లేకుండా చేసి తన బైక్ మీద పారిపోయాడో, వైష్ణవి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హరిబాబుని అతని తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపగా ఈ విషయం తెలిసి వైష్ణవి ఫ్యామిలీ హరిబాబుని తమకి అప్పగించాలని, తనని కూడా మా చెల్లి దగ్గరికి పంపిస్తామని, అప్పుడే చెల్లి ఆత్మకి శాంతి దొరుకుతుందని చెప్పగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక ఈ విషయం జైల్లో ఉన్న హరిబాబు చెవిలో పడడంతో అతనికి పూర్తిగా భయమేసి చలి జ్వరంతో పాటు ఫుడ్ పాయిజన్ అయి 2 రోజుల క్రితమే అపస్మారక స్థితికి వెళ్లడంతో పోలీసులు హరిబాబుని హాస్పిటల్లో చేర్పించగా చెక్ చేసిన డాక్టర్లు ఎండలు ఎక్కువగా ఉండడంతో పాటు ఫుడ్ పాయిజన్ అయిందని, దీంతో తన హెల్త్ క్షీణించిందని, 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని చెప్పుకొస్తూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియాలో మాత్రం వైష్ణవి భర్త చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నాడని, తన పరిస్థితి విషమంగా ఉందనే వార్తల్ని వైరల్ చేశారు. ఇక ఈ న్యూస్ చూసిన వారంతా భార్యకి చేసిన అన్యాయానికి ఆ దేవుడు హరిబాబుకి సరైన శిక్ష విధించాడని, ఒకవేళ అతనికి కోర్టు శిక్ష విధించకపోతే జనాలే తనని ఈ లోకంలో లేకుండా చేస్తారని, అలాంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదం అని చెప్పడంతో పోలీసులు ఈ వార్తలపై స్పందిస్తూ మీడియాలో వస్తున్నట్లు హరిబాబు పరిస్థితి అంతలా ఏమీ లేదని, తను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలో డిశ్చార్జ్ చేసి మళ్లీ రిమాండ్ కి తీసుకెళ్తామని, అలాగే ఇప్పటికే వైష్ణవి ఇన్సిడెంట్ కి సంబంధించి అన్ని ఆధారాల్ని సేకరించారని, త్వరలోనే హరిబాబుని అతని కుటుంబ సభ్యుల్ని కోర్టు ముందు హాజరుపరుస్తారని, ఆ తర్వాత కోర్టు వారికి ఎలాంటి శిక్షను విధిస్తుందో వేచి చూడాలని పోలీసులు మీడియాలో చెప్పుకొచ్చారు. మీరు హరిబాబుకి ఎలాంటి శిక్ష పడుతుందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బంధాల కోసం ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తగ్గినా పర్లేదు గాని ప్రతిసారి తగ్గాల్సి వస్తే అలాంటి బంధాల్ని వదిలేయడమే మంచిది. కష్టంగా కలిసి ఉండడం కంటే విడిపోయి ఒంటరిగా ఉండడమే చాలా ఉత్తమం. ఇది ఫోక్స్ హరిబాబు హెల్త్ ఇష్యూస్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.